అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు సిబిఐ న్యూస్. నేను మీ సాయి కొప్పుల జర్నలిస్ట్. ప్రస్తుతం మనం ఏదైతే రాజకీయ విశ్లేషణలో చూసుకుంటే పోలవరం నియోజకవర్గం నుంచి ఎవరైతే ప్రస్తుత ఎమ్మెల్యే ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఎమ్మెల్యే ఎవరైతే చెర్రి బాలరాజు ఉన్నారో ఆయన గెలిచిన తర్వాత ఆయన మీద విష ప్రయోజనాలు చేసి అంటే ప్రతిపక్షాలు కానీ ఆయన గిట్టనవారు ఎవరైతే ఉన్నారో ఆయన్ని అంటే పబ్లిసిటీ ఏదైతే బ్యాడ్ పబ్లిసిటీ ఉందో బ్యాడ్ పబ్లిసిటీ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. గిరిజనుల గురించి మాట్లాడటం లేదు, గిరిజనులు కొమ్మగాయటం లేదు, అలాగే నియోజకవర్గంలో పలు సమస్యలు ఏమి పట్టించుకోవడం అని చెప్పేసి దుష్ప్రచారం చేస్తూ ఆయన మీద మచ్చ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఆ విధంగా లేదండి. మనం చూసుకోవచ్చు గత ప్రభుత్వం కానీ గత కొన్నేళ్ల చరిత్రలో చూసుకుంటే ప్రస్తుత ఎన్డీఏ కూటమిలో భాగంగా ఎవరైతే ఎమ్మెల్యే చెర్రి బాలరాజు ఉన్నారో ఆయన వచ్చిన తర్వాత నియోజకవర్గానికి మహర్దశ పెట్టిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఆయన గెలిచిన తర్వాత కూడా వెంటనే అసెంబ్లీలో పలు సమస్యలపై గళాన్ని వినిపించి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ప్రభుత్వ పెద్దలకు చెప్పే ప్రయత్నం చేశారు. అలాగే ఆ చెప్పే ప్రయత్నంలో కూడా ప్రభుత్వ పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఆధీనంలో తీసుకొని వాటిని పరిష్కార దిశగా ఎమ్మెల్యేకి పరిష్కార దిశగా చూపిస్తూ ముందుకు సాగుతా ఉన్నారు. మరో విధంగా మనం చూసుకోవచ్చు నేడు బడ్జెట్ సమావేశాలు మొదలయ్యి దాదాపు కొన్ని రోజులు కావస్తా ఉంది. ఈ రోజు చూసుకుంటే ప్రస్తుతం ఉదయం 9:30 గంటలకు పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు అసెంబ్లీలో మరోసారి తమ గళాన్ని వినిపించారని చెప్పుకోవచ్చు. ఎవరైతే గిరిజనులు పడుతున్నటువంటి సమస్యలు పట్టించుకోవడం లేదు, గిరిజన చట్టాల గురించి పట్టించుకోవడం లేదని చెప్తున్న ఎవరైతే విష ప్రయోగం చేస్తున్న వారికి చెంపపెట్టుగా ఈ విషయం చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతం మీకు చూపించే ప్రయత్నం చేస్తాను, ఒకసారి చూడండి ఏం మాట్లాడారో. తర్వాతి కాలంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ జియో నెంబర్ 3ని పూర్తిగా అమలు చేశారు అధ్యక్ష. గత వైసీపీ ప్రభుత్వంలో ఈ జియో నెంబర్ 3ని పూర్తిగా నిర్వీర్యం చేసేశారు అధ్యక్ష. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈరోజు అనేక మంది గిరిజనులు యువకులు ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. గిరిజనుల అభివృద్ధి, వారి సంక్షేమం, వారి ఉద్యోగాల పట్ల శ్రద్ధ చూపించేటువంటి ప్రభుత్వం కేవలం కూటమి ప్రభుత్వం మాత్రం అధ్యక్ష. అంటే మనం చూసుకోవచ్చు ఏదైతే ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు ఒక రక్షణగా కొన్ని చట్టాలను ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రమే వారి బాగోగుల గురించి పట్టించుకొని వారికి ప్రత్యేకమైన చట్టాలను చేశారని చెప్పుకోవచ్చు. అనంతరం తర్వాత ఎవరైతే చంద్రబాబు నాయుడు హయాంలో కూడా ఎవరైతే ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు సీఎం చంద్రబాబు నాయుడు హయాంలో గతంలో కూడా ఇక్కడ ఎవరైతే ఏజెన్సీలో బ్రతుకుతున్నటువంటి గిరిజన వాసులు ఎవరైతే ఉన్నారో గిరిజనుల గురించి ప్రత్యేకంగా ఎన్టీ రామారావు ప్రభుత్వం అలాగే తెలుగుదేశం ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రి ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రమే వీరి సమస్యలు కానీ వీరి చట్టాల గురించి ఆధీనంలో తీసుకొని అమలు పరుస్తున్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం మన ఎమ్మెల్యే గారు ఇప్పుడు మాట్లాడింది మీరు చూశారు. గత ప్రభుత్వం ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా గిరిజనులకు ద్రోహం చేసిందని చెప్పి చూసుకోవచ్చు. మనం ఏనాడు 5 సంవత్సరాల్లో కూడా గిరిజనుల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. ఐటీడీకి సంబంధించిన ట్రైగర్ నిధులు కూడా ₹1 కూడా వారి కోసం వినియోగించుకున్నారనే దాఖలాలు చెప్పుకునే విషయం కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ డైరెక్ట్ గా కనపడతా ఉంది ఏనాడు కూడా 5 సంవత్సరాల్లో ఏనాడు కూడా ఐటీడీకి సంబంధించిన నిధులు ఎక్కడ ఒక రోడ్డుకు కానీ వారికి సంబంధించిన సమస్యలకు కానీ వాడిన దాఖలాలు లేవు. ప్రస్తుతం పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు ప్రస్తుతం వారి గళాన్ని వినిపించి ఏదైతే జియో నెంబర్ 3 అనేది గిరిజనులకు ఒక ఆయువు లాంటిది, ఒక ప్రాణం లాంటిది. ఆ గిరిజనులకు సంబంధించి జియో నెంబర్ 3 ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో ఎన్డీఏ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చి మళ్ళీ దాన్ని పునరుద్ధరించే దిశగా అటు చంద్రబాబు నాయుడు కానీ సీఎం చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటు లోకేష్ కూడా అడుగులు దిశగా వేస్తా ఉన్నారు. జియో నెంబర్ 3తో పాటు నియోజకవర్గ ఏదైతే ఏజెన్సీలో ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో గిరిజనులకు తక్కువ లేకుండా వారి సమస్యలే ధ్యేయంగా ముందుకు సాగాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ఎమ్మెల్యే చెర్రి బాలరాజు అలా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కూడా గిరిజనులపై అపారమైన ప్రేమను చూపిస్తూ మంచిగా వారి బాగోగులను చట్టసభల్లో చెప్తున్నారంటే ఈ రోజున గిరిజనులు ఇక్కడ ఎవరైతే గెలిపించుకున్నారో ఎవరైతే ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నటువంటి ఓటర్లు ఉన్నారో వాళ్ళకి నిజంగా అదృష్టం పట్టిందని చెప్పుకోవచ్చు. వేరే ప్రాంతాల్లో చూసుకుంటే పలు సమస్యల మీద ఎమ్మెల్యేలు గళం విప్పడానికి భయపడతారు. అక్కడ ఉన్నటువంటి సమస్యలు సాల్వ్ అవుతాయో లేదో తెలియక. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నారో పోలవరం నుంచి ఎమ్మెల్యే చెర్రి బాలరాజు శభాష్గా తీసుకెళ్లి ఒక రిపోర్ట్గా రాసుకొని దాన్ని
చట్టసభలో వివరించి పెద్దలకు తెలియజేయడం అనేది మామూలు విషయం కాదని చెప్పుకోవచ్చు. మరో విధంగా చూసుకుంటే స్పెషల్ డిఎస్సి ఏదైతే ఉందో ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పుడు ప్రస్తుతం నిరుద్యోగ యువతకు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులకు కానీ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే స్పెషల్ ప్రత్యేక డిఎస్సి అనేది. ఈ ప్రత్యేక డిఎస్సికి సంబంధించి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారికి సముచిత స్థానం ఖచ్చితంగా కల్పించాలి. ఏదైతే జీవో నెంబర్ 3 ప్రకారంగా చూసుకుంటే సముచిత స్థానం గిరిజనులకే, ఇక్కడ స్థానిక గిరిజనులకి ఏజెన్సీ ప్రాంతంలో ఉద్యోగాలు ప్రకటించాలనేది ఒక నినాదం ఉంది. ఆ చట్టంలో కూడా ఉందని చెప్పుకోవచ్చు మనం. ఆ చట్టానికి సంబంధించి మాత్రమే దాన్ని సడలించి ఏజెన్సీలో ప్రత్యేక డిఎస్సి కోసం ముందుకు అడుగులు వేయాలని చెప్పేసి నిజంగా ఎంతో ధైర్యంగా ఎమ్మెల్యే ఎవరో ఇప్పుడు మన చిర్రి బాలరాజు ఎవరైతే ఉన్నారో ఎంతో ధైర్యంగా ముందుకు తీసుకువెళ్ళి అక్కడ ఉన్నటువంటి అంశాలను చట్టసభలో వివరిస్తున్నారంటే నిజంగా ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు చాలా అదృష్టం చేసుకుని చెప్పవచ్చు. గత ప్రభుత్వం చూసుకుందాం మనం, వైసీపీ ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వమే జీవో నెంబర్ 3ని క్యాన్సిల్ చేసింది. చూసుకోవచ్చు మనం. ప్రస్తుతం అందరికీ తెలిసిన విషయం, జీవో నెంబర్ 3 రద్దుపరచడానికి ఏకైక కారణం ఎవరు అంటే వైసీపీ ప్రభుత్వం. గిరిజనులను పొట్టగొట్టింది ఏ ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం. ఇదే వైసీపీ వాళ్ళు ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అంటే అపోహగా మాట్లాడిన మాటలను కూడా పట్టించుకొని 170 చట్టం ఏదైతే ఏజెన్సీకి ఆయుపట్టుగా ఉన్నటువంటి చట్టాన్ని రద్దు చేస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పేసి విష ప్రయోగం చేసి ఎన్డీఏ ప్రభుత్వం మీద కూడా బురజల్లే ప్రయత్నం చేశారు. అది ఎన్నటికీ జరగదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఏదైతే గిరిజనులు ఉన్నారో గిరిజనుల మీద చాలా గౌరవంగా పనిచేస్తూ ఉంటది. గిరిజనుల కోసం కూడా ప్రత్యేకమైన చట్టాలను తెచ్చింది కూడా తెలుగుదేశం ప్రభుత్వం చెప్పుకోవచ్చు. అటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంపై ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఎవరైతే ఏం చేశారండి ప్రతిపక్షాలు నిజంగా చూసుకుంటే ఒక్క అనా పైసా ఉపయోగం కూడా గిరిజనులకు చేయలేదు. వాళ్ళకి సంబంధించిన హక్కులను కాపాడే ప్రయత్నం చేయాలి కానీ వాళ్ళకి సంబంధించిన చట్టాలను రద్దు చేయొచ్చు. అసలు ఎక్కడుందండి అది? ఆనాటి ఎమ్మెల్యే ఎవరు? ఆనాటి తెల్లం బాలరాజు గారు ఏం చేశారు? అసలు అక్కడ ఉన్నటువంటి జీవో నెంబర్ 3ని రద్దు చేసినప్పుడు మీరు ఏం చేశారు? చట్టసభలో మీరు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు మీరు వెళ్ళి మాట్లాడాలి కదా. ఇక్కడ ఉన్నటువంటి బోల్డ్ ఎంతమంది ఉన్నారు ఓటర్లు? చాలా మంది గిరిజనులు ఓటర్లు చాలా మంది ఉన్నారు. ఆ ఓటర్ల కోసం మీరు ఏం చేశారు? ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే గారు పనిచేస్తుంటే మీరు బురదల్లే ప్రయత్నం చేస్తారా? దేనికి మీరు చేసేది బురదల్లే ప్రయత్నం? ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే చిర్రి బాలాజీ ఉన్నారో ఆయనకి ఒకటే ధ్యేయం, ప్రజా సమస్య, ప్రజల కోసం పోరాడాలి, ప్రజలకు ఏదో ఒకటి చేయాలి, ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన ఎన్నికల్లో నిలబడడం జరిగింది. ఒకసారి ఓడిపోయినా మరలా వెనతిరగకుండా మళ్ళీ నిలబడి మళ్ళీ పోరాడి మళ్ళీ కష్టపడి ప్రజల ముందుకు ఈ రోజు గెలిచి వచ్చారు. ఆయన చేసే పనితనాన్ని చూసి మీరు ఓర్వలేక ప్రతిపక్షాలు బురదలు జల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎంత చక్కగా అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. దాదాపు 3-4 సార్లు గెలిచి 8 నెలల కాలంగా వస్తా ఉంది. 3-4 సార్లు కూడా అసెంబ్లీలోకి చక్కగా వెళ్ళి దీని మీద ఒక నివేదిక తయారు చేసుకొని ఏ సమస్యలోనే ఏంటనేది చక్కగా విశ్లేషించి ప్రభుత్వ పెద్దలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి ఎమ్మెల్యేపై మీరు చేస్తున్నటువంటి విష ప్రయోగాలు ఖచ్చితంగా తగ్గించుకొని ప్రజలు బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇంకోసారి మీరు ఎమ్మెల్యే గారి మీద తప్పుడు ప్రచారం చేస్తే ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా మీరు చూడండి. అంటే ఇంకో విషయం మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. అలాగే జియో నెంబర్ 3కి సంబంధించి రేపు జరగబోయేటువంటి డిఎస్సి నోటిఫికేషన్ లో కొంత వెసులుబాటు మనం ప్రభుత్వం ద్వారా కల్పించాలి అధ్యక్ష. అలాగే జియో నెంబర్ 3ని చట్టం చేయడానికి ముఖ్యమంత్రి వర్యులు అలాగే లోకేష్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఆదివాసీ యొక్క మనుగడ కాపాడాలని ఆదివాసీ బిడ్డల తరఫున వేడుకుంటున్నాం అధ్యక్ష. అలాగే 2019-2024 మధ్య కాలంలో ఐటీడీలకు సంబంధించి ₹1 కూడా గిరిజనులు కేటాయించినటువంటి దాఖలాలు లేవు అధ్యక్ష. ఐటీడీ ఆధ్వర్యంలో చదువుకున్నటువంటి యువకులకు యూత్ ట్రైనింగ్ సెంటర్స్ పెట్టి నిరుద్యోగ యువకులకు శిక్షణ కేంద్రాల ద్వారా 1,000 మందికి శిక్షణ ఇప్పించి వారి చేయడం కోసం బ్యాంకుల ద్వారా రుణాలు కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు ఐటీడీఏ చేసింది అధ్యక్ష. ఇప్పుడు మీరు విన్నారు కూడా 2019 నుంచి 2024 వరకు ఏదైతే ఐటీడీఏ ఉందో కేఆర్పురంలో ఐటీడీఏలో ట్రైకార్కి సంబంధించిన నిధులు ₹1 కూడా వచ్చిన దాఖలాలు లేవు. ఆ అంశాలను కూడా పలు నివేదికలను కూడా రాసుకొని ఎమ్మెల్యే గారికి ఈరోజు డైరెక్ట్ గా చట్టసభలో ప్రతిపాదించి మాకు ఖచ్చితంగా గిరిజనుల హక్కులు మేము కాపాడుకోవాలి, గిరిజనుల అభివృద్ధి ధ్యేయంగా మేము ముందుకు సాగాలి, మాకు మీరు ఆర్థికంగా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి ఎంత చక్కగా వివరించి చెప్తా ఉన్నారు. ఇంకో విధంగా చూసుకోవచ్చు, ఏదైతే ఏజెన్సీ ప్రాంతంలో ఖచ్చితంగా ఇప్పుడు పోలవరం నియోజకవర్గం చూసుకుంటే రోడ్లు చూసుకోవచ్చు, ఎక్కడా కూడా గుంతల రోడ్లు పూడ్చే ప్రయత్నం కాదండి, ఇక్కడ కొత్త రోడ్లు చేసే ప్రయత్నం చేస్తా ఉంది కూటమి ప్రభుత్వం.
ఏదైతే గత ప్రభుత్వంలో మీరు పరిపాలించినటువంటి పరిపాలన ప్రజలు చూశారు, ప్రస్తుతం పరిపాలించే సిరి బాలరాజు గారి పరిపాలన కూడా ప్రజలు చూస్తా ఉన్నారు. చెంపపెట్టు మీకే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు దాదాపు బురదల్లే ప్రయత్నం చేస్తారు. ఎందుకు అభివృద్ధిని స్వాగతించండి, అంతేగాని ఆయనపై బురద చల్లి ఇటువంటి ప్రయత్నాలు చేస్తే ఊరుకునే ప్రసక్తి జనాలు ఊరుకోరని మీకు చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.